జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో రాఘవ్ గారు. హే, ఎవరు నువ్వు? నేనేం నీతో సంబంధాలు పెంచుకోవడానికి రాలేదు, పేర్లు అడ్రస్ చెప్పడానికి. నీతో చిన్న పనుండి వచ్చాను. ఏం కావాలి? అదే సూర్యకాంతానికి చనిపోయిన అమ్మాయి ఒరిజినల్ ఫొటోస్ ఇస్తానన్నావంట కదా, ఆ ఫోటోలు ఇస్తే వెళ్ళిపోతాను. ఫోటోలా? ఏం ఫోటోలు? ఆ ఫోటోలు నా దగ్గర ఏం లేవు. అసలు సూర్యకాంత్ బాబు వెధవ నాటకాలు ఆడావంటే పొడిచి పారతోపుతా. మర్యాదగా ఫోటోలు ఎక్కడున్నాయి చెప్పు. ఎక్కడికి పారిపోతావురా? ఎక్కడ ఫోటోలు చెప్పా. ల్యాప్టాప్లో ఉన్నాయి. ఓపెన్ చేయి, డిలీట్ చేయి. చేయి. బ్రతికుంటే వేరేలా ఉపయోగపడేది. సర్లే, చచ్చి ఉపయోగపడింది. మొత్తం ఫోటోలు డిలీట్ చేయి. క్షమండి, ఇది అన్యాయం అండి. ఈ ఫోటోలు ఉంటేనే సూర్యకాంతం తన భర్త నిర్దోషం నిరూపించుకోగలదండి. అది జరగకూడదనే నేను వచ్చింది. డిలీట్ చేయి. రాఘవ్ గారు, రాఘవ్ గారు, రాఘవ్ గారు. అమ్మో, ఇది వచ్చేస్తుంది ఏంటి? రై, త్వరగా డిలీట్ చేయి. చేయరా, చెయ్యి చేస్తున్నా. త్వరగా డిలీట్ చేయి. రాఘవ్ గారు, 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 రాఘవ్ గారు. ఎవరు? మేడం, వదలకండి మేడం, ఫోటోల కోసం వచ్చాడు. పారిపోయాడా? రాఘవ్ గారు, ఎవరైతను? తెలియదు మేడం, మీరు అడిగిన శవం ఫోటోలు కావాలని వచ్చాడు. నా పైకి మీద కత్తి పెట్టి ఫోటోలు మొత్తం డిలీట్ చేయించాడు. అంటే ఫోటోలు డిలీట్ అయిపోయాయి మేడం. అలా కాదండి, ఆ ఫోటోలు కనుక లేకపోతే మా ఆయన పరిస్థితి. ల్యాప్టాప్లో కాకుండా విడిగా అమ్మాయి ఫోటో ఒక్కటి కూడా లేదా? లేదు మేడం.
సారీ మేడం. మీరెందుకు సారీ చెప్పడం? నా టైం బాగోలేనప్పుడు మీరు మాత్రమే ఏం చేస్తారు? పర్వాలేదు. మేడం, ఏంటి రాఘవ గారు? పోలీసులకు ఇవ్వడానికి ఆ రోజు కొన్ని కాపీలు తీశాను మేడం. అవి ఉన్నట్టు గుర్తు. వెళ్ళి తీసుకొస్తాను మేడం. ఆ, ఇవ్వండి మేడం. చాలా థ్యాంక్స్ రాఘవ్ గారు. ఇవి చాలు నా భర్తని నిర్దోషిగా నిరూపించుకోవడానికి. అమ్మ రాఘవ, అందుకే లాస్ట్ మినిట్లో ఇలాంటి ట్విస్ట్లు ఏమైనా ఉంటాయోనని అనుమానంతోనే ఆగాను రా. ముందు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకుని తన తాలూకా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కలుస్తాను. అందరినీ కోర్టుకు తీసుకొస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. వస్తాను. ఇట్స్ ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.